హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఆదిలాబాద్ అడవుల్లో దొరికే ఎన్నో ఔషధ గుణాలున్న ఇప్ప పువ్వుతో లడ్డు అయితే చేయబోతున్నాను. ఇంకా అదే కాకుండా ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యకి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందడం కోసము ప్రతిరోజు తినడానికైతే వీటిని ఉపయోగించేవారంట. అదే కాకుండా మోదీకి ఇష్టమైన ఇప్ప పువ్వు లడ్డు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇప్ప పువ్వే కాకుండా ఇంకా మన శరీరానికి ఎన్ని రకాల ప్రోటీన్స్ కావాలో అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇప్ప పువ్వు లడ్డు అయితే చేయబోతున్నాను. ఇంకా ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, నేను వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల యూజెస్ ఏంటి, ఏ విటమిన్స్ ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీటిని అయితే ఇప్ప పూలని అయితే అంటారు. ఇంకా నేను కూడా ఫస్ట్ టైమే చూడడము. ఇంకా ఇప్ప పూలు అయితే మనకి నార్మల్గా దొరకవు కదా. ఇంక ఇవైతే మా అత్తమ్మనైతే పంపించినారు. వాళ్ళు ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంటారు, అటు సైడ్ ఉంటారు కాబట్టి ఫారెస్ట్లో. ఇంకా వాళ్ళైతే పంపించినారు. ఇంకా మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నామంటే ఇప్ప పూలు, బాదము, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు, ఇంకా వాల్నట్స్, వాటర్ మిలన్ సీడ్స్. వీటి వల్ల యూజెస్ ఏంటంటే నిద్ర సమస్య ఉన్న, సైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇంకా హిమోగ్లోబిన్ని ఇంక్రీజ్ చేస్తుంది, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలకైతే ఇంక ఇవి చాలా విటమిన్స్ అయితే లభిస్తాయి. లివర్ బాగా పనిచేయడానికి యూజ్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులున్న, కీళ్ళ నొప్పులున్న, కండరాలు బలంగా కావడానికైతే ఇంకా ఇవైతే యూజ్ అవుతాయి. ఇంకా ఈ పంప్కిన్ ఇవన్నీ వేయడం ద్వారా కూడా, బాదము, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, ఇంకా మనకి అన్ని రకాల మినరల్స్ అయితే మనకి అందుతాయి. ఇంకా బెల్లం కూడా యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు మనకి ఐరన్ అయితే వస్తుంది బెల్లంలో. ఇంకా కొన్ని నువ్వులు, పల్లీలు, ఇంకా ఎండు ఖర్జూరాలు కూడా వేసాను. అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ వేసాను. ఇంకా ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనము ఇప్ప పూలనైతే అవి అడవిలో దొరుకుతాయి కాబట్టి చాలా క్లీన్ చేసుకోవాలి. అంటే వాటర్లో ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్ప పువ్వులో ఇసుక అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే 1 టైమే క్లీన్ చేసినాను, అయినా కానీ నాకు ఇసుక ఉంది. ఇంకా మీరైతే ఒక 2-3 టైమ్స్ అలా క్లీన్ చేసుకోండి నీట్గా. ఎందుకంటే ఇప్ప పువ్వు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఇసుక అనేది అందులో ఇరికి లడ్డు చేసిన తర్వాత మనకు తినడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే క్లీన్గా కడిగేసుకోండి. ఇంకా ఈ ఇప్ప పువ్వు లడ్డు అయితే పిల్లలకి డైలీ ఒక లడ్డు అయితే తినిపించాలి, ఎన్నో ప్రోటీన్స్ అయితే వస్తాయి. ఇంక ఇప్పుడైతే మనం ఇప్ప పువ్వు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి అయితే వేసేద్దాము. ఇంకా నేనైతే అన్ని డ్రై ఫ్రూట్స్కి సరిపడా నెయ్యి వేసాను. బట్ ఇప్ప పూలు అయితే ఎప్పుడైతే వేసానో ఆ నెయ్యి మాత్రం మొత్తం పీల్ చేసుకుంది. సో అందుకనే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మనం ఏదైతే డీప్ ఫ్రై చేస్తామో అప్పుడు కొద్దిగా మాత్రమే వేయండి, దానికి సపరేట్గా. ఇంక ఇప్పుడు మనకి ఇప్ప పువ్వు ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోనైతే పక్కకు తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి బాదంలనైతే వేయించేసుకుందాం. ఎందుకంటే బాదం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా కదా, బాదంలు వేసి తర్వాత ఇంకా జీడిపప్పు, నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో అవన్నీ అయితే ఇందులో వేసేసి ఇంకా ఫ్రై చేసుకుందాం. ఇంకా మీకు కావాలనుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు, ఇంకా కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే వేయలేదు, ఇంకా ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రం ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇవి కూడా ఆల్మోస్ట్గా ఫ్రై అయిపోయినాయి, వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసి, ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి ఇంకా పంప్కిన్ సీడ్స్ అయితే మనం రోస్ట్ చేసుకుందాం. వీటితో పాటు ఇంకా నువ్వులు, పల్లీల్ని కూడా వేసి ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఇంకా మనకి బాడీకి ఎన్ని రకాల మినరల్స్ కావాలో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని అయితే వేసాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది పౌడర్ లాగా అయినా తినొచ్చు, లడ్డు లాగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా మంచి, డైలీ మార్నింగ్ ఒక లడ్డు అయితే కంపల్సరీగా పిల్లలకైతే పెట్టాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇప్ప పూలని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని అయితే మిక్సర్లో అయితే వేసేసుకొని ఇంకా పౌడర్ చేసుకుందాం. ఇది చాలా పౌడర్గా అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు చూడండి,
ఎంత అంటే మెత్తగా ఉండదు, డ్రైగా పౌడర్ లాగా వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి ఇంకా మనకి డ్రై అయిపోయింది. ఇంకా వాటిని కూడా తీసి పక్కకు పెట్టేసి మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మిగిలినవి, వాటిని కూడా మిక్సర్లో అయితే వేసుకొని పౌడర్ లాగా ఫైన్ పేస్ట్ లాగానైతే చేసుకుందాం. ఇంకా మనం బెల్లం కూడా చేసాం కదా, వాటితో అయితే పాకం చేసి ఈ పౌడర్ని అంతా మిక్స్ చేయొచ్చు. లేదంటే మనము వాటిని కూడా మిక్సర్లో వేసి మనము లడ్డులాగా చుట్టుకోవడమే. ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇంకా ఇది డైలీ ఒక లడ్డు ఎవరు తిన్నా కానీ హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీ కంట్రోల్ అవుతుంది. ఇంకా విటమిన్ ఏ, బి, సి, డి, ఈ అన్ని విటమిన్స్ అయితే నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాను. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు యాడ్ చేసుకొని చేసుకోండి. నాకైతే ఇంక ఇవి సరిపోతుంది అనిపించింది. నెక్స్ట్ టైము ఇప్పపు లేకుండా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేస్తాను. అప్పుడు ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నేను యాడ్ చేద్దాం అనుకున్నాను, అందుకని కొన్ని అయితే మిస్ అయినాయి. ఇప్పుడు బెల్లాన్ని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఇంకా చాలా అంటే చాలా మనకి పాకం అవసరం లేకుండా ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్లో అయితే కలిపేసి లడ్డూలు చుట్టుకోవడమే. చూడండి ఫ్రెండ్స్ పేస్ట్ ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా మనకు ఇంకా ఫైన్ పేస్ట్ కావాలంటే ఇంకొకసారి కూడా మిక్సీ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా చూడండి నేను మళ్ళీ ఇంకొకసారి కూడా చేసినాను. ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పపు పౌడర్ని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పపు పౌడరు ఇందులో అయితే మన బాడీకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ ఈ ఇప్పపూలు అయితే దొరుకుతుంది. కంపల్సరీ మీకు ఎక్కడైనా సరౌండింగ్లో కనిపిస్తే అస్సలు వదలకండి, కొనుక్కొని ఇంకా ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు, లేదా వాటర్లో నానబెట్టి మనం తాగేయచ్చు. ఇప్పుడు బెల్లము అన్నీ వేసినాను కదా, ఇదంతా కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగానైతే కలిపేసుకుందాం. ఇంకా నేనైతే హ్యాండ్ తోటే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లడ్డూలు చేసేటప్పుడు మనకి నెయ్యి అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నిట్లలో నెయ్యి వేసి మనం ఫ్రై చేసాం కాబట్టి నెయ్యి అవసరం లేదు. ఈ బెల్లం అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయితే ఈ పౌడర్లో మనకి అది లడ్డులాగా వచ్చేస్తుంది. నేను మీకు చూపిస్తాను. కంప్లీట్గా కలిపేసుకోవాలి, లేదా పాకంలో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను చేతితో లడ్డూలు అయితే ఒత్తేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇంకా నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు, నెక్స్ట్ నెయ్యి కూడా ఏం యాడ్ చేయలేదు ఎక్స్ట్రాగా, మనం ఓన్లీ ఫ్రై చేసిందే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనకు అంటే లుకింగ్ కోసం అయితే దీనిపైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే ఇంకా నార్మల్ లడ్డు లాగానే చేసుకోవచ్చు. ఎందుకంటే మనము కంప్లీట్ పౌడర్ లాగా పట్టలేదు కాబట్టి ఇంకా మనకి మళ్ళీ ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడైతే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బలాన్ని కలిగించే ఇప్ప పువ్వు డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడడానికి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీగా ఉంది. ఇంకా హెల్దీ కూడా. ఎప్పుడైనా ఎమ్మి టేస్టీ, ఈసారి హెల్దీగా కూడా చేశాను. ఇంకా మన శ్రీరాముల వారికి ఇష్టమైన, ఇంకా మన మోదీజీకి ఇష్టమైన ఇప్ప పువ్వు లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా మీకు అవైలబుల్గా ఉంటే మీరు తెచ్చుకొని కంపల్సరీగా ఇది డెఫినెట్గా మీ ఇంట్లో ఉండాల్సిన స్వీట్ ఐటము. ఇంకా నేను ఎలా చేశాను అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ డైలీ ఒక 2 లడ్డూలు తింటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 1 మంత్ కంటిన్యూగా తిని చూడండి, ఇంకా చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది కంపల్సరీ. హెయిర్ ఫాలే కాకుండా బోన్స్ స్ట్రాంగ్ కావాలన్నా, హిమోగ్లోబిన్ పెరగాలన్నా, మనకి కంటి చూపు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇదైతే కంపల్సరీగా క్లియర్ చేస్తుంది. ఒక్కసారి ఈ లడ్డూనైతే ప్రిపేర్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.